రైటిక యూరియా కోసం వచ్చిన రైతుపై ఓ ఎస్ఐ చేయి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నారాయణపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరికల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. యూరియా కోసం తరలివచ్చారు. రైతులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇక ఈ సమయంలో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం వస్తే పోలీసులతో కొట్టిస్తారా అని అధికారులపై మండిపడ్డారు. రైట్ యూరియా కోసం వచ్చిన రైతుపై ఓ ఎస్ఐ చేయి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నారాయణపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరికల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరారు. యూరియా కోసం తరలివచ్చారు. రైతులు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇక ఈ సమయంలో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం వస్తే పోలీసులతో కొట్టిస్తారా అని అధికారులపై మండిపడ్డారు రైతులు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరియా కోసం వచ్చిన రైతుపై ఓ ఎస్ఐ చేయి చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఒక ఎస్ఐ యూరియా కోసం వచ్చిన రైతుపై చేయి చేసుకోవడం చూస్తున్నాం, దృశ్యాలు, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, నారాయణపేట జిల్లాలో యూరియాకు సంబంధించిన రైతులు వ్యవసాయ ప్రాథమిక సంఘానికి వచ్చిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, అంటే రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు కూడా పోలీసులకు ఈ సమాచారం నేపథ్యంలో పోలీసులు మరికల్ స్టేషన్ కు సంబంధించిన ఎస్ఐ రాము ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ క్యూ లైన్ లో చాలా మంది రైతులు నిలబడి ఉన్నారు. అప్పటికే యూరియా అయిపోతుందనే ఆతృతతో రైతులైతే యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా యూరియా కోసం మండల కేంద్రానికి వస్తున్న క్రమంలో యూరియా తక్కువ సంఖ్యలో రావడం, అయిపోవడం, దాని తర్వాత మరో రోజులు ఇలా తమ వ్యవసాయ పొలాలని ఆపుకొని రైతులు రావడం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా యూరియా అయిపోతుందనే ఆతృతతోనే ఆ రైతులు ఒక్కసారి ఆ కేంద్రంపై ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని క్యూ లైన్ లో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఉదయం నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న రైతులు మధ్యాహ్నం సమయంలో యూరియా అయిపోతుందనే ఆతృతతో ఒక్కసారిగా కేంద్రం వైపు దూసుకురావడంతో వారిని క్యూ లైన్ లో నిలబెట్టే ప్రయత్నంలో కొద్దిగా ఉద్రిక్తత చోటు చేస్తుంది. ఈ పరిస్థితిలో భాగంగానే ఎస్ఐ మరికెల్ కు సంబంధించిన ఎస్ఐ రాము రైతుపై చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం వస్తే రైతులపై పోలీసులతో దాడి చేస్తారా అని వ్యవసాయ అధికారులను కూడా నిలదీసిన సంఘటన అక్కడ చోటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో యూరియాని ఖచ్చితంగా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక 15 నిమిషాల పాటు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్ఐ క్షమాపణ చెప్పాలని రైతులు వాదించారు. ధర్నాకు కూడా చిన్న ధర్నా వంటిది కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తర్వాత ఎస్ఐ తాను అనుకోకుండా జరిగిన సంఘటనని ఆయన వివరణ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సాఫీగా అయితే యూరియా పంపిణీ అయితే జరుగుతున్నది కనిపిస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైతులకు యూరియా అందించే వరకు తాము పోరాటం